నిన్న పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా జరిగింది. కానీ మరి నల్లగొండలో బీఆర్ఎస్ సభ పెడుతుంది, మరో ఉద్యమానికి నాంది పలకబోతుందని ఆ పార్టీ చెబుతుంది. దక్షిణ తెలంగాణ నుంచే ఇంకో కొత్త ఉద్యమాల శ్రీకారం చుడతామని ఆ పార్టీ చెబుతుంది. సేమ్ టైంలో అదే ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి ఆ నుంచి 40 బస్సుల్లో ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఈ కాంట్రాక్టింగ్ ఏజెన్సీస్ ఇవాళ మేడిగడ్డ పోతున్నాయి. అటు మేడిగడ్డ టూర్, ఇటు నల్లగొండ సభ, రెండింటి ఎట్లా చూస్తారు? అంటే తెలంగాణ ఉద్యమానికే పునాది నీళ్లు నిధులు నియామకాలపై జరిగింది. నీళ్ల విషయంలో ఎవరు న్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేశారు అన్నది తెలంగాణ పొలిటికల్ డిస్కోర్స్లో సెంట్రల్ నరేటివ్గా ఉంటుంది, ఉన్నది కూడా 10 ఏళ్ళుగా. సో టీఆర్ఎస్ లేదా ఇప్పుడు బీఆర్ఎస్ ఎన్నికల సమయంలో చెప్పుకున్న అంశం కూడా 10 ఏళ్లలో తెలంగాణలో ప్రాజెక్టు కట్టాం, నీళ్ళు ఇచ్చాం అనేది బీఆర్ఎస్ వాదన. తెలంగాణలో ఎన్నికలకు పోయింది కూడా అది వాస్తవం కూడా. కొంత మహబూబ్నగర్ లాంటి జిల్లాలో ఇలా వరి పండించే స్థితి వచ్చింది. అయితే అదే సమయంలో ఈ నీళ్ళు ఇవ్వడంలో భారీగా అవినీతి జరిగింది అన్నది ప్రతిపక్షాల వాదన. సో ఈ తెలంగాణ పొలిటికల్ డిస్కోర్స్లో వాటర్ అనేది ఒక కేంద్ర స్థానంలో ఉంటుంది. సో అందువల్ల ఇప్పటికీ అదే అంశం పైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసింది అనేది ఎస్టాబ్లిష్ చేస్తానికి బీఆర్ఎస్ ప్రయత్నం. దానికి కౌంటర్ స్ట్రాటజీ అసలు నష్టం చేసింది కేసీఆరే అనేది ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నము కాంగ్రెస్. సో ఈ ప్రయత్నాల్లో పరస్పరం మీటింగ్లు పెట్టుకోవడం. ఇప్పుడు అసలు సమస్య ఏంటి? ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పారా, అప్పచెప్పలేదా? నిన్న అసెంబ్లీలో అప్పచెప్పమనే తీర్మానం చేయడానికి ఇంకా అప్పచెప్పుడు ఎక్కడిది? అప్పచెప్పుంటే అప్పచెప్పమని తీర్మానం ఎక్కడిది? నిన్న తీర్మానం చేశారు కదా అప్పచెప్పాము అని, అంటే అర్థం అప్పచెప్పితే ఆల్రెడీ అప్పచెప్పమని తీర్మానం ఏముంటుంది? సో అందువల్ల కేఆర్ఎంబీకి ఎవరు అప్పచెప్పారా లేదా కేసీఆర్ అంగీకరించాడు అని కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పచెప్పేసింది అని ఇంకోటి. అందువల్ల కృష్ణానదిలో నీళ్లు తక్కువ, ప్రాజెక్టులు ఎక్కువ. ఎందుకంటే కృష్ణానది పైనే తెలంగాణ ఉద్యమం అంతా సాగింది. గోదావరి నది పైన ఎప్పుడూ ఇష్యూ లేదు. ఎందుకంటే గోదావరిలో నీళ్ళు ఎక్కువ, ప్రాజెక్టులు తక్కువ. అందువల్ల తెలంగాణ ప్రాంతం గోదావరి మట్టానికి కిందగా ఉంటుంది. అందువల్ల ఎత్తిపోతలు తప్ప మరో మార్గం లేదు. అందువల్ల ఎప్పుడు కూడా గోదావరిలో నీటి వాటాల గురించి ఎప్పుడు పంచాయతీ లేదు. ఎందుకంటే గోదావరిలో కనీసం ఒక 4000 టీఎంసీలు సముద్రంలో వృధాగా కలిసిపోతాయి. అందువల్ల పోలవరం ప్రాజెక్టు విషయంలో కొంత ముంపు ప్రాంతం, ఒక 2 లక్షల గిరిజనులు ముంపు ప్రాంతంలో ఉంటారు, 7 మండలాలు తెలంగాణ మండలాలు మునిగిపోతాయన్న విమర్శ వ్యతిరేకత వచ్చింది. కానీ బట్ వాటర్ విషయంలో వ్యతిరేకత లేదు. పోలవరం విషయంలో కూడా వ్యతిరేకత డిస్ప్లేస్మెంట్ పైన, నిర్వాసితుల పైన. కానీ పోలవరం విషయంలో కూడా గోదావరి నీళ్ళు ఏదో ఆంధ్ర పట్టుకెళ్ళిపోతున్నది కాదు. ఎందుకంటే కేసీఆర్ చాలాసార్లు చెప్పాడు, మీరు ఎన్ని కావాలంటే గోదావరిలో తీసుకెళ్ళండి, అందరము వాడుకున్న తర్వాత కూడా నీళ్లు ఉన్నాయని. గోదావరి పైన ఒక బాబ్లీ వివాదం ఉండే, అది కూడా మహారాష్ట్రతో వివాదం, ఆంధ్రతో ఎప్పుడు వివాదం లేదు. అందువల్ల గోదావరికి మీకు కాళేశ్వరం ఎగువన గోదావరిలో వాటర్ తక్కువ, కాళేశ్వరం దిగువన వాటర్ ఎక్కువ. అందువల్ల ఆంధ్రప్రదేశ్తో ఎప్పుడు కూడా గోదావరి నీళ్ళపైన వివాదం లేదు. మహారాష్ట్రతో వివాదం ఉండే, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎగువ ప్రాంతంలో గోదావరి వాటర్ ఉండదు. ప్రాణహిత కలిసిన తర్వాత నీకు వాటర్ పుష్కలంగా గోదావరిలో ఉంటుంది. అందువల్ల ప్రాణహిత కలవక ముందు పైభాగంలో ఆ సమస్య ఉంది కనుక బాబ్లీ ప్రాజెక్ట్ విషయంలో మహారాష్ట్రకు మన ఆంధ్రప్రదేశ్కు గొడవలు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు పెద్దగా గోదావరి విషయంలో వివాదం లేదు. సో కానీ వివాదం వల్ల కృష్ణా గురించి, ఎందుకంటే కృష్ణాలో నీళ్లు తక్కువ, ప్రాజెక్ట్ ఎక్కువ. ఇప్పుడు మీకు శ్రీశైలమైన కృష్ణానదిపైనే, నాగార్జున సాగర్ అయిన కృష్ణానదిపైనే, ప్రకాశం బ్యారేజ్ కృష్ణానదిపైనే. సో అందువల్ల కృష్ణానదిపైనే వివాదం. మీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమైన కృష్ణానది. సో కృష్ణా దాని ట్రిబ్యూటరీస్ పైనే. అందువల్ల కృష్ణానదిలో నీళ్లు వాటా తేలాలి అన్నది తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఉన్న డిమాండ్. ఇవాళ కొత్తగా వచ్చిన డిమాండ్ ఏం కాదు. ఎందుకంటే కృష్ణానది పరివాహక ప్రాంతము తెలంగాణలో ఎక్కువ ఉంటుంది. కృష్ణానదిలో ఉన్న కరువు ప్రాంతం తెలంగాణలో ఉన్న కృష్ణా పరివాహక ప్రాంతమైన మహబూబ్నగర్, నల్లగొండ ఈ ప్రాంతంలో కరువు ప్రాంతం కూడా ఉంది అని. ఆంధ్ర వాళ్ళు ఏంటంటే కృష్ణానది నుంచి మొదటి నుంచి మేము నీళ్లు వాడుతున్నాం కదా, అందువల్ల మాకు వాడుతున్న నీళ్ళే రాకపోతే ఎలా అనేది వాళ్ళు. సో ఈ వివాదం తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా ఉంది. ఇప్పుడు పులిచింతల విషయంలో కూడా అదే వివాదం. అంటే తెలంగాణలో సింగిల్ క్రాప్ కూడా నీళ్ళు ఇవ్వకుండా ఆంధ్రలో రెండవ పంటకు కూడా నీళ్ళు ఇస్తున్నారు అని.
ఇలా ప్రతిసారి తెలంగాణ ఉద్యమకాలను ఉమ్మడి రాష్ట్రంలో కూడా కృష్ణానది నీటిపైన ఆ పంచాయతీ మొదటి నుంచి ఉంది. తెలంగాణ వచ్చాక కూడా ఆ పంచాయతీ కొనసాగుతుంది. అందువల్ల ట్రిబ్యునల్ ముందు ఆ తెలంగాణ వాటా తేల్చాలన్నది తెలంగాణ డిమాండ్. కానీ ఇప్పటివరకైతే ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల వారీగా జరిగిన కేటాయింపుల ప్రకారం 299 టీఎంసీలు మీకు తెలంగాణ వాడుతోంది, 512 టీఎంసీలు మీకు ఆంధ్ర వాడుతోంది. సో వాస్తవంగా ఇంకో 190 టీఎంసీలు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది. కానీ ఆ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రమే అంగీకరించలేదు. సో ఎందుకంటే మిగులు జలాలను కూడా కేటాయించింది. సో ఆ కృష్ణానదిలో వాటా ఎంత అనేది వివాదంగానే ఉంది. అందువల్ల 299 టీఎంసీల కేసీఆర్ అంగీకరించాడు. ఆ రకంగా కేసీఆర్ అన్యాయం చేశాడు అనేది కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది. దానికి కౌంటర్గా మీరు ప్రాజెక్టులు అప్పచెప్పారు అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు. సో అందువల్ల అది మోర్ పొలిటికల్ ఫైట్. అందువల్ల ఈ పొలిటికల్ ఫైట్ రేపు లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి కనుక సో లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్కు రాజకీయ వ్యూహం ఉండాలి. ఎందుకంటే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీని అవినీతి పాల్పడిందనో లేదా పథకాలు అమలు చేయలేదనో హామీలు అమలు చేయలేదనో అనే అంశం ఆధారంగా వెళ్తే ప్రజలు అంగీకరించరు. ఎందుకంటే అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా కాకముందే ఇంకా హామీలు అమలు చేయలేదు అంటే జనం యాక్సెప్ట్ చేయరు. మరి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్కున్న నరేటివ్ ఏంటి? సో అందువల్ల ప్రభుత్వ పర్ఫార్మెన్స్ పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వ పర్ఫార్మెన్స్ పైన అటాక్ చేయలేరు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కొట్లాడుకుంటుంది, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు 3 రోజులకు ఒకసారి మారుతారు అని చెప్దామా అంటే ఇప్పటి వరకైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఎలాంటి ఘర్షణలు గొడవలు బహిరంగ వివాదాలు లేకుండా చాలా సాఫీగా నడుస్తుంది. అసలు అందరూ ఊహించిన దానికన్నా సీనియర్లు అనేటువంటి తేడా లేకుండా చాలా సమన్వయంతో పనిచేస్తున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ అందువల్ల ప్రభుత్వం ఇది గొడవలు కొట్లాట్లు ఉంటాయి అని చెప్పేటువంటి అవకాశం కనబడలేదు. సో ఏ అంశం పైన ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనేది ఆలోచించినప్పుడు బీఆర్ఎస్ వారికి ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దొరికింది టాపిక్. సో అందువల్ల వాళ్ళు ఈ కేఆర్ఎంబీని ఆధారంగా చేసుకొని తెలంగాణ ప్రజలకు నీళ్ల విషయంలో కృష్ణా నీళ్ల విషయంలో కాంగ్రెస్ అన్యాయం చేసిందని వాళ్ళు చెప్పదలుచుకున్నారు. దానికి కౌంటర్గా అసలు కేసీఆర్ అన్యాయం చేసిందని కాంగ్రెస్ చెప్పదలుచుకుంది. దీనికి తోడు మేడిగడ్డ ఎలాగో ఉంది. ఎందుకంటే మేడిగడ్డ ఎన్నికలకు ముందే మేడిగడ్డ కృంగింది. ఒక రకంగా కేసీఆర్కు బీఆర్ఎస్కి ఇబ్బంది పెట్టిన అంశాల్లో మేడిగడ్డ ఒకటి. ఎందుకంటే ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎంత చెప్పినా అది కుంగడం కాదు, అది కూలడం కాదు అని ఎన్ని చెప్పినా కూడా ప్రజల్లో మాత్రం అదొక నరేటివ్. కాళేశ్వరం ప్రాజెక్టు పైన క్వశ్చన్స్ అనుమానాలు మాత్రం అంతకు ముందు నుంచి కూడా ప్రతిపక్షాలు చేస్తున్న వాదన ప్రచారం ఉంది. దానికి మేడిగడ్డలో జరిగిన పరిణామాలు బలాన్ని చేకూర్చాయి. సో దానివల్ల ఇప్పుడు దాన్ని ఆయుధంగా చేసుకొని ప్రాజెక్టులలో అవినీతి అంశము కృష్ణానదిలో ముందే జగన్తో ఉన్న మైత్రి కూడా కాంగ్రెస్కి ఒక అడ్వాంటేజ్. అందువల్ల మనం చూసాం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇవాళ తిరుగుతున్నాయి కదా ఓపెన్గానే. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కు ధన్యవాదాలు చెప్తూ చేసిన వ్యాఖ్యలు, జగన్కు కేసీఆర్కున్న రాజకీయ మైత్రి, అపెక్స్ కౌన్సిల్ కేసీఆర్ పోకపోవడము, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆయుధాలు చేసుకుంటుంది. అందువల్ల జగన్కు కేసీఆర్కున్న రాజకీయ ఒడంబడిక మైత్రి వల్లనే తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంది. చరిత్ర అంతా కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసిన చరిత్ర అని బీఆర్ఎస్ చెప్పదలుచుకుంది. సో ఈ పరస్పరం చెప్పుకునే క్రమంలో ఈ వ్యవహారం నడుస్తుంది. అందువల్ల లోక్సభ ఎన్నికలకు ఇది ఒక ఇతివృత్తంగా మారుతుంది. అంటే వాస్తవంగా లోక్సభ ఎన్నికల సమయానికి మోడీ ప్రభుత్వ విధానాల మీద చర్చ జరుగుతుంది అని అనుకున్నారు. అది పోయింది. ఇప్పుడు పోయి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం చుట్టూ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉధృతంగా లోక్సభ ఎన్నికలకు కూడా జరగబోతుంది. దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇది బీజేపీకి అడ్వాంటేజ్గా ఉండి మోడీ వీళ్ళిద్దరు ఇక్కడ కొట్టుకుంటే దేశంలో మోడీ రావాలని ప్రజలు అటు ఓటేస్తారా, లేదా ఈ మొత్తం పొలిటికల్ డిస్కోర్స్ నుంచి బీజేపీ అదృశ్యమై అసలు బీజేపీ పోటీలోనే లేదు, పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య అనే భావన కలుగుతుందా? ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ టు అబ్జర్వ్ ఏం జరగబోతోంది అనేది. కానీ ఎన్నికల లోక్సభ ఎన్నికల దగ్గర పడుతున్నా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్లు కూడా ఇంకా గేర్లు మార్చి జాతీయ రహదారి మీదకి వచ్చి మోడీతో పోరాటం చేయలేదు, ఇంకా రాష్ట్ర రహదారులపైనే వీరిద్దరు కొట్లాడుకుంటున్నారు.
మరి ఇది బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతుందా డిసడ్వాంటేజ్గా మారుతుందా చూడాలి. రైట్. అంటే లోక్సభ మీరు అన్నట్టు సార్, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితికి ఇవాళ నల్లగొండ సభ అనేది ఉనికి పోరాటం అనేది. ఎందుకంటే జనమంది ఇప్పుడు కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు ఇటు పోతున్నారు, కలుస్తున్నారు, మాజీలు ఇప్పటికే వెళ్తున్నారు. ఈ క్రమంలో పార్టీని కాపాడుకునేందుకు ఇది ఒక ఉనికి పోరాటం అన్న వాదన బలంగా ఉంది. అంటే సారీ, అంటే ఎప్పుడైనా రాజకీయ ప్రజాస్వామ్యం